నవీన్ యాదవ్ మీద కూడా ఉందా కేసులు? ఎలాంటి కేసులు ఉన్నాయి? అయితే ఇప్పటి వరకు మనం చూసాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టింది. దాంతోపాటు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత హైదరాబాద్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా ఓల్డ్ సిటీ తర్వాత వెస్ట్ జోన్, అంటే మనకి జూబ్లీహిల్స్ ప్రాంతం అంతా కూడా పోలీసులు వెస్ట్ జోన్గా పిలుస్తారు. ఓల్డ్ సిటీ తర్వాత ఆ స్థాయిలో రౌడీ షీట్లు ఎక్కువగా ఉండేది. ఎక్కువ మంది ఈ రౌడీ షీట్ ఓపెన్ అయినది కూడా వెస్ట్ జోన్ పరిధిలోనే, అంటే జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట ఈ ప్రాంతంలో ఉన్నటి వారిపైన కేసులు నమోదైనటువంటి పరిస్థితి మనం చూసాం. కేవలం జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో దాదాపు 100 మందిని ఇప్పటి వరకు రౌడీ షీటర్లుగా ఉన్నటువంటి వారందరినీ బైండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అందులో ఇప్పటి వరకు మీరు అన్నట్లుగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ తండ్రిని కూడా, చిన్న శ్రీశైలం యాదవ్ను కూడా బైండ్ ఓవర్ చేశారు. మరోవైపు అతని చిన్నాన్న అతని పైన కూడా ఇప్పటికే రౌడీ షీట్ ఓపెన్ అయింది. దాదాపు 12-13 కేసులు అతను బెదిరింపులకు పాల్పడడం, మరోవైపు అత్యాచార అంటే అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా అతనిపై ఉన్నాయి. మరోవైపు చాలామందిని రౌడీయిజం తోటి బెదిరింపులకు దిగాడు, చాలామంది పైన దాడులకు పాల్పడ్డాడు అనేటువంటి అభియోగాలు మోపినటువంటి పోలీసులు గతంలో చాలా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అందులో భాగంగానే వీరిపైన రౌడీ షీట్ ఓపెన్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. గత ఎన్నికల సమయంలో కూడా వీరిని బైండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే దాదాపు 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 2025 వరకు ఉన్నటువంటి కేసులకు సంబంధించి కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత దాదాపు 100 మందిని ఇప్పటి వరకు రౌడీ షీటర్లుగా ఉన్నటువంటి వారందరినీ కూడా బైండ్ ఓవర్ చేస్తూ కూడా హైదరాబాద్ సిపి సజ్జనార్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంతమంది బైండ్ ఓవర్ చేశారనేటువంటి అంశాలన్నింటిపై అన్నీ కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా ఒక నివేదికనిచ్చినటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రధానంగా గమనించినట్లయితే సార్, ఈ కేసులో ముఖ్యంగా బోరబండ పోలీస్ స్టేషన్లోనే దాదాపు 74 మంది రౌడీ షీట్లు ఉన్నారు. వారందరినీ కూడా బైండ్ ఓవర్ చేశారు. మరోవైపు మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 19 మంది రౌడీ షీట్లు ఉన్నాయి. వారిని కూడా 19 మందిని కూడా బైండ్ ఓవర్ చేస్తూ కూడా హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో అంటే ముఖ్యంగా మధురానగర్ పోలీస్ స్టేషన్లోనే చిన్న శ్రీశైలం యాదవ్ పైన రౌడీ షీట్ ఓపెన్ అయి ఉంది. దాంతో ఇప్పటికే మధురానగర్ పోలీసులు కూడా అతన్ని బైండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ పై కూడా గతంలో కొన్ని కేసులు ఉన్నాయి. కానీ అతనిపై రౌడీ షీట్ అయితే ఓపెన్ చేయలేదు, కానీ కొన్ని కేసులు ఉన్నాయి. ఎన్నికల సమయంలో కూడా కొన్ని కేసులు నమోదయ్యాయి. మరోవైపు కొంతమంది స్థానికులు, అంటే రెహమత్ నగర్ కావచ్చు, బోరబండ ప్రాంతంలో ఉన్నటువంటి వారు కొంతమంది ఇచ్చినటువంటి కంప్లైంట్లు, నవీన్ యాదవ్కు సంబంధించినటువంటి అనుచరులు తమ పైన దాడులు చేశారని, అతని ప్రోద్బలంతో తమ పైన బెదిరింపులకు దిగుతున్నారంటూ కూడా గతంలోనే చాలా సందర్భాల్లో పోలీస్ స్టేషన్లో వాళ్ళు కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యంలో కొన్ని కేసులు అయితే మనకు కనపడుతున్నాయి. కాబట్టి ప్రస్తుతం అయితే మాత్రం జూబ్లీహిల్స్ ప్రాంతంలో అతి ఖరీదైనటువంటి ప్రాంతం అని చెప్పుకుంటాం. కానీ ఎక్కువగా మీరు ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేసినట్లు ఎక్కువగా బస్తీలు ఉంటాయి. ఎక్కువ మంది ఓటర్లు కూడా సామాన్య ప్రజలు, అంటే రోజువారీ వాళ్ళు కూలీ చేసుకొని బతికేటువంటి వారే ఎక్కువ మంది ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కూడా ఉన్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా బోరబండ కావచ్చు, రెహమత్ నగర్ కావచ్చు, ఎస్ఆర్ నగర్, ఈ రెహమత్ నగర్ ఈ ప్రాంతాల్లోనే ఈ రౌడీ షీటర్లు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు కూడా 3 పార్టీలకు సంబంధించి, అంటే బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్కి సంబంధించినటువంటి, అంటే ఆ పార్టీలకు వాళ్ళు సపోర్ట్ చేసేటువంటి రౌడీ షీటర్లు కూడా ఎక్కువ మంది ఉన్నారనేటువంటి అంశాన్ని తాజా ఎన్నికల ఇప్పుడు కోడ్ వచ్చిన తర్వాత పోలీసులు ఆ పార్టీకి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు ప్రజలను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత 100 మందిని బైండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఎక్కువ మంది బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వారు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా బైండ్ ఓవర్ చేశారు. మరోవైపు ఎంఐఎం పార్టీకి గతంలో వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఎన్నికల సమయంలో చాలామందిని ఓటర్లను ప్రభావితం చేయడం కావచ్చు, ఓటర్లపైన దాడులు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. చాలామందిని రాత్రి సమయాల్లో ఇంటికి వెళ్ళి తమ పార్టీకే ఓటేయాలంటూ కూడా బెదిరింపులకు దిగినటువంటి చాలామంది రౌడీ షీటర్లు యొక్క వాళ్ళ యొక్క హిస్టరీ కూడా ఉంది. కాబట్టి వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత హైదరాబాద్ పోలీసులు అయితే మాత్రం ఈ 100 మందిని కూడా బైండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది సార్. రైట్ ప్రవీణ్, అయితే ఈ పరిణామాలు జూబ్లీహిల్స్ లో ఉన్న పరిణామాలు